కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది. 2 మాసాలు అధికంగా కూడా అయింది. ఈ 14 మాసాల్లోనే కళ్ళ ముందే కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పతనం. రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారు పతనమవుతూ వస్తున్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆయన కూడా ఎన్నో ఆశలు కల్పించారు. కల్పించిన తర్వాత ఆయన ఆ ఆశల్ని ఏవి నెరవేర్చే ధోరణిలో లేకపోవటం వల్ల ప్రజల నుంచి ఒక రకమైన తిరుగుబాటు ప్రారంభమైంది. నిన్న విశాఖపట్నంలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరిగాయి. ఆ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేము ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. అది కూడా 50 ఓట్లు గరిష్టంగా గెలుచుకోవటం జరిగింది. అంతకుముందు మాకు 59 ఉంటే 27 మందిని కూటమి కొనుక్కుంది. అంటే మాకు 32 మందే ఉన్నారు చివరికి. ఆ 32 కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి. చాలా చోట్ల ఓడిపోయినా కూడా స్టాండింగ్ కమిటీల్లో. ఒక చోట 50 వచ్చి ఒక స్టాండింగ్ కమిటీని గెలుచుకున్నాం. ఇవన్నీ కూడా సంకేతాలు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మనం వెళితే ఆయన దగ్గర ఏమీ లేదని తెలుసుకొని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఉన్నారనే దానికి ఇది ఒక చక్కని సంకేతం. దానిలో భాగంగానే మీరు చూసినట్లయితే నిన్న మొన్న పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక. చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్నికైనా ఏదో ఒక విధంగా గెలవాలి, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసైనా గెలిచి తన గ్రాఫ్ పడిపోవడం లేదు, తన పతనం ప్రారంభం కాలేదు అని నిరూపించుకోవాలనేటువంటి తాపత్రయంతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నాడు. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి జడ్పీటీసీ, దురదృష్టవశాత్తు ఆ జడ్పీటీసీ యాక్సిడెంట్లో మరణిస్తే ఇప్పుడు ఎన్నిక పెట్టారు. ఇంకెంత ఉంది? 12 మాసాలు ఉంది. ఈ ఎన్నికలో ఏదో ఒక విధంగా గెలవాలి. డబ్బు ఖర్చు పెట్టన్నా గెలవాలి, అధికార దుర్వినియోగం చేసి గెలవాలి, లేదా బెదిరించన్నా గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఎంటైర్ పోలీస్ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి తాపత్రయంతో చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజారిపోయారో చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్లయితే కొండెపి అనే జడ్పీటీసీని వాళ్ళే గెలిచినట్టుగా ప్రకటించేసుకున్నారు బెదిరించేసి. ఈ విధంగా ఏదో ఒక విధంగా అక్కడ గెలవాలి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలోనే మేము జడ్పీటీసీని కైవసం చేసుకున్నాం అని ప్రగల్భాలు పలకాలనేటువంటి ఉద్దేశంతో ఎంత నీచానికి దిగజారుతున్నారంటే అంత నీచానికి దిగజారుతున్నారు. నిన్నైతే దారుణమైన సంఘటన. దాడి చేశారు. దాడి చేసి మా ఎమ్మెల్సీని, అదేవిధంగా వేల్పుల రాము అనే ఆయన, అదేవిధంగా రమేష్ యాదవ్, వీళ్ళిద్దరి మీద దాడి చేసి వాళ్ళిద్దరిని చంపేయాలని నిర్ణయించుకొని వెళ్ళారు. అదృష్టవశాత్తు బయటపడ్డారు. పెట్రోల్ పోసి తగలేసేయాలి కారులో సహా వాళ్ళని అని ఒక భయభ్రాంతులకు గురి చేసి మొత్తం టోటల్గా పులివెందుల కాన్స్టిట్యున్సీలో పులివెందుల జడ్పీటీసీని కైవసం చేసుకోవాలి బలవంతం చేసి అనేటువంటి భావనతో నిస్సిగ్గుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక పోలీసు వారైతే చెప్పాల్సిన అవసరమే లేదు. తెలుగుదేశం పార్టీ రవడీలుగా వ్యవహరించేటటువంటి పరిస్థితి. మా వాళ్ళ మీద దాడి జరుగుతుంటే సినిమా చూసినట్టు చూస్తున్నారు. దాడి జరిగిన తర్వాత ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వేల్పుల రాము మీద, రామలింగారెడ్డి మీద SC/ST కేసు పెట్టారండి. నిన్న చావు బతుకుల మధ్యన ఉన్నటువంటి ఆ వ్యక్తి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి వ్యక్తి మీద కేసు పెట్టారు. అంటే మమ్మల్ని కొట్టిన తర్వాత మా మీదే కేసులు పెట్టేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేస్తున్నది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చెప్తా. నేను ఒక DSP గారు నేను కూడా చూసా. సతీష్ రెడ్డి గారు వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఏమండి మీరు దీని మీద యాక్షన్ తీసుకోరా అని. సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా MP గారు వెళ్ళి అడిగితే ఆయన ఏం చెప్తాడని నాకు అర్థం కాలేదు. మేము యాక్షన్ తీసుకుంటామండి, FIR ప్రకారం చేస్తామని అనొచ్చు కదా. ఇంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా మెరుగైన శాంతి భద్రతలు ఇస్తాం. ఆ మాట ఏంటి? ఇంతకుముందు ప్రభుత్వ సంగతి మీకెందుకు? అంటే ఆర్ యూ పొలిటీషియన్?
డిఎస్పీ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ పొలిటీషియన్. అంతకుముందు ప్రభుత్వం కన్నా కూడా ఇప్పుడు మెరుగైనటువంటి లా అండ్ ఆర్డర్ను మేము మెయింటైన్ చేస్తామని పొలిటికల్ మాటలు మాట్లాడే స్థాయికి కాకి బట్టలు వేసుకున్నటువంటి పోలీసు అధికారులు ఎందుకు దిగజారిపోయారని నేను ఇక్కడ ప్రశ్నించదలుచుకున్నా. అంతేకాదు, కోయా ప్రవీణ్ కర్నూలు డిఐజీ గారు ఆయన ఏం మాట్లాడతాడండి, పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి అని అంటాడు. ఎన్నికల్లో మా నాయకులు పక్క గ్రామం వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ గొడవ జరిగితే అక్కడ మా వాళ్ళ మీద కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే మా వాళ్ళు అంటున్నాడు పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటని. నాకు అర్థం కాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి ప్రచారం చేస్తే తప్పెలా అవుతుందని అడుగుతా ఉన్నా. హూ ఆర్ యూ టు క్వశ్చన్ దట్? మీరు అక్కడ రక్షణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. ఏం మాట్లాడతాడండి, పక్క గ్రామానికి వెళ్ళి పత్తి వ్యాపారం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయి. ఒకటి. రెండోది ఏమంటాడు, అసలు తలకాయలు తెగిపడిపోయాయి, మేము ఉండబట్టి తలకాయలు పగిలే వరకు ఆపాము. అంటే ఏంటి నీ ఉద్దేశం? తలకాయలు పగిలే వరకు ఎలవ చేసి తలకాయలు లేపకోకుండా జాగ్రత్త చేశావా? ఇదేనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడవలసినటువంటి పని? ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి చంద్రబాబు సంఖ కింద చేరి ఈ కోయా ప్రవీణ్ అనేటువంటి డిఐజీ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవర్తిస్తూ ఉంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఏముంటుంది? మొత్తం పులివెందుల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి పోలీసులే బాధ్యత తీసుకున్నట్టుగా కనిపించడం లేదా అని అడుగుతా ఉన్నా. అయ్యా కొయ్య ప్రవీణ్ గారు, మీరు కాకి బట్టలు వేసుకొని చంద్రబాబు కాళ్ళ పూజ చేయడానికి కాదు మీరున్నది. మీరు లా అండ్ ఆర్డర్ కాపాడటానికి, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తక్షణమే రియాక్ట్ కావడానికి మీకు ఆ హక్కులు ఉన్నాయి. మీరు అలా కారు. చంద్రబాబు నాయుడు గారు మోచేత నీళ్లు తాగేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. మా వాళ్ళ మీద కేసులు పెట్టారు, దెబ్బలు తగిన వాళ్ళ మీద. నేను అడుగుతా ఉన్నా, నిన్న రాము మీద అదేవిధంగా రమేష్ యాదవ్ మీద దాడి జరిగితే వాళ్ళ మీద 307 మీరు బుక్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేయని అడుగుతా ఉన్నా. అంటే ఎన్నికల దాకా అరెస్ట్ చేయరా? 12వ తారీఖు పోలింగ్ అయ్యేంత వరకు వాళ్ళకి రక్షణగా మీరు ఉండేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏదో ఒక విధంగా వాళ్ళందరినీ విచ్చలవిడిగా తిరిగేటట్టుగా చేసి భయభ్రాంతులకు గురి చేసి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్సీపీని ఓడించాలనేటువంటి దురుద్దేశంతో ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు ప్రవర్తించడం చూస్తే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతుందో అర్థం కానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి ఇవాళ దిగజారిపోయిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మా రాము మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు. ఎఫ్ఐఆర్ కూడా కనపడనీరు. ముందుకెళ్ళి కోర్టులో ఏమన్నా మేము తీసుకుంటామేమోనని. అంటే ఎన్నికల రోజు వీళ్ళందరినీ కూడా కట్ చేసి పారేయాలి, ఎన్నికల రోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసేయాలి, అరెస్ట్ చేసేసి పోలింగ్కి ఎవరికి వెళ్ళకోకుండా భయాందోళన గురి చేయాలి, కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే వెళ్ళి ఓట్లు వేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రక్రియని, ఒక ఎజెండాని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నది. పోలీసు యంత్రాంగం ఈ విధమైన హామీ ఇవ్వబట్టే తెలుగుదేశం గూండాలు మా పార్టీ వారి మీద దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం. దీన్ని ప్రజలు గమనించాలని, ఇప్పటికైనా పోలీసు యంత్రాంగం సరైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించి జడ్పీటీసీ ఎన్నికల్ని సక్రమంగా జరిగే విధంగా చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి, పోలీసు యంత్రాంగానికి ఉన్నదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఆ కోయా ప్రవీణ్ గారిని ఈ సందర్భంగా హెచ్చరించదలుచుకున్నాను. మీరు ఈ పత్తి వ్యాపారాల గురించో మిర్చి వ్యాపారాల గురించో మాట్లాడటం కాదు, మీరు లా అండ్ ఆర్డర్ను కాపాడవలసినటువంటి బాధ్యత మీకున్నది. మీరు అదుపు తప్పి ప్రవర్తిస్తే మాత్రం సమాజం మిమ్మల్ని సహించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా ఏదో ఒక విధంగా పులివెందుల్లో గందరగోళం చేయాలనేటువంటి విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, అనేకమైన దాడులు చేసి భయపెట్టే కార్యక్రమాలు చేయటాన్ని కూడా నివారించవలసినటువంటి బాధ్యత అటు ఎలక్షన్ కమిషన్కి, ఇటు పోలీసు యంత్రాంగానికి ఉన్నదని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ సమావేశం జరిగింది. దానిలో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా 3 నిర్ణయాల గురించి మీకు బ్రీఫ్ చేయాలని నేను అనుకుంటున్నాను. దానిలో సింగపూర్ వ్యవహారం, అది సామెత చెప్పినట్టుగా ఇటువరకు ఒక సామెత ఉండేది చూశారు కదా, అద్దంకి సింగడి వెళ్ళాడని. ఇప్పుడు ఆ సామెత కొద్దిగా మారింది, అద్దంకి సింగపూర్ వెళ్ళాడని ఆ సామెతగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కుమార సమేతంగా లావాదేవీలు తేల్చుకోవడానికి సింగపూర్లో మరి పెట్టుబడులు పెట్టారో, రావాల్సిన డబ్బులు
కోసం వెళ్ళారో సింగపూర్ వెళ్ళి 5 రోజుల పాటు అక్కడ పర్యటన చేశారు. ఏమి సాధించారు మీరు? అక్కడికి వెళ్ళి మళ్ళీ సింగర్ లాగానే తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత పాపం ఎంత శోకతప్త హృదయంతో ఉన్నారో అర్థమవుతుంది. నిన్న చాలా బాధపడతాడు. మరి లక్షల కోట్లు కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో సింగపూర్ పర్యటనకు వెళ్ళినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి అక్కడ గిట్టకపోయేసరికి ఎంత బాధపడాలో అంత బాధపడి మా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తున్నాడు. అసలు ఒక చిన్న విషయం అండి, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, లోకేష్ గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. సింగపూర్ ప్రభుత్వానికి ఏమి సంబంధం? అసలు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధమే లేదు. సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలు, మన రాష్ట్రంలో కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి కదా, అలాంటి కంపెనీలు వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు ముందుకు. సింగపూర్ ప్రభుత్వమే పెట్టుబడి పెట్టడానికి వచ్చింది అనేటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మీరు ప్రయత్నం గతంలో చేశారు. దానిలో ఒక మాట చెప్తాను. పార్లమెంట్ సభ్యుడు, సింగపూర్కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు లియోన్ ఫెలీలా అని ఆయన పార్లమెంట్లో క్వశ్చన్ వేశాడు. ఎప్పుడు 2019లో ఏం వేశాడంటే, చంద్రబాబు ఫ్రెండ్ ఈశ్వర్ని అడిగాడు, అసలు సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతుందా అని అడిగాడు. అడిగితే పార్లమెంటు సాక్షిగా, సింగపూర్ పార్లమెంటు సాక్షిగా చెప్పింది ఒకటే, సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు. గవర్నమెంట్కి సింగపూర్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఏ విధమైన సంబంధం లేదు. కొన్ని ప్రైవేటు కంపెనీలు, కేవలం కొన్ని ప్రైవేటు కంపెనీలు, సింగపూర్లో ఉన్నటువంటి కొన్ని ప్రైవేటు కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒడంబడికలు చేసుకున్నాయి. ఆ ఒడంబడికలు ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి అని 2019లో పార్లమెంటులో ఇచ్చినటువంటి సమాధానం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? సింగపూర్ ప్రభుత్వానికి రాజధాని నిర్మాణంలో ఏ విధమైన సంబంధం లేదు. సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేటు కంపెనీలు కొన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాయి. దానికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ జెండాలు ఊపి సింగపూర్ ప్రభుత్వం ఇక్కడికి వచ్చేస్తుందని డప్పాలు కొట్టి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ఒక దురుద్దేశపూరితమైనటువంటి కార్యక్రమం చేశాడనేది చాలా స్పష్టమవుతుంది. మళ్ళీ సింగపూర్ ప్రభుత్వాన్ని అంట బెదిరించారంట, సింగపూర్ ప్రభుత్వాన్ని పోగొట్టారంట. సింగపూర్ ప్రభుత్వం కనిపెట్టేసినంతా కూడా డొల్లని, ఇక్కడ లంచాలు తీసుకోవడం కోసం అక్కడ వాళ్ళు వస్తున్నారని కనిపెట్టిన తరువాత సింగపూర్ ప్రభుత్వం మాకేం సంబంధం లేదు పోండి అని చెప్పి పంపించేసింది. చేతులు దులుపుకుంటా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి వచ్చేసి మా మీద పడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దావోస్ వెళ్ళాడు, దావోస్ నుంచి కూడా వచ్చాడు. ఏమన్నా నేను అడుగుతానండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా కానీ 58 సార్లు సింగపూర్ పర్యటనకు వెళ్ళాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఒక్క పైసా, ఒక్క రూపాయి నువ్వు ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి సందర్భం ఉంటే చెప్పయ్యా. ఎందుకు ఈ డొల్లతనం అంతా, ఎందుకు ఈ మోసాలని కార్యక్రమాలు చేస్తున్నారు? ఎంత విచిత్రం అంటే, రాజధాని ఏరియాలో సీడ్ క్యాపిటల్ కోసం 1691 ఎకరం కేటాయిస్తే దానిలో 58% సింగపూర్ కంపెనీలకి, అంటే ప్రైవేట్ కంపెనీలకి 58%, మనకు మాత్రం 42%. వాళ్ళు ₹1 పెట్టుబడి పెట్టరంట. మనమే 18,000 కోట్లు మనం పెట్టుబడి పెడతామంటే వాళ్ళు వచ్చి డిజైన్లు ఇస్తారంట. వాళ్ళకేమో 58% అంట, మనకేమో 42% అంట. ఇంత దౌర్భాగ్యమైనటువంటి అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టే ఫెయిల్ అయిపోయింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా ప్రభుత్వం మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డప్పాలు కొట్టడం తప్ప సింగపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదనేటువంటి అంశాన్ని ఇప్పటికైనా మీరు తెలుసుకోండి ప్రజలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా విషయం బహిరంగంగా చెప్పకోకుండా దాట వేసే ప్రయత్నం చేసి ప్రజల్ని మరింత మోసం చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక రెండో నిర్ణయం, సింగపూర్ తర్వాత ఆర్టీసీ ఉచిత బస్సు, దానికి ఏదో పేరు పెట్టారండి, లిక్కర్ కాదు, స్త్రీ శక్తి. ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో రాస్తున్నారు, లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారంట. 14 మాసాల తరువాత, ఎమ్మటే కాదు, ప్రభుత్వం వచ్చి 14 మాసాలు అయింది. దానికి లోకేష్ చొరవతో తీసుకున్నారు. లోకేష్ చొరవ లేకపోతే తీసుకునే వాళ్ళు కాదనమాట.
అసలు మీరేమి నిర్ణయం తీసుకున్నారు? ఎంత మోసం చేశారు? మహిళలకు మీరేం చెప్పారు? ఎన్నికలకు ముందు మహిళలకు ఏం చెప్పారు? ఇవాళ మీరేం చేస్తున్నారు? ఎంత మోసం చేస్తున్నారు? ఇది కూడా అరకొరగా చేసి మళ్ళా మహిళలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ తెరలేపారు ఆఫ్టర్ 14 months. మీరేం చెప్పారో ఒక్కసారి చూడమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఏం చెప్పారో ఒక్కసారి రాష్ట్ర ప్రజానీకం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకసారి ప్లే చేయండి. అది ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. ఎన్నికలకు ముందు మహిళలని అట్రాక్ట్ చేయటం కోసం ఉచిత బస్సు అనేది వాళ్ళు ఏమి రాసుకుంటుందో చూశారుగా భర్త గారి ముందు. ఇదంతా యాడ్. కాణిపాకం, తిరుపతి, కాళహస్తి ఇలా పుస్తకాలు రాసుకుంటుంది. వీటన్నిటికీ వెళ్ళాలి అంటే గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలంటుంది. నిజమా అంటున్నాడు భర్త గారు. ఇక మనకు భారం తగ్గిపోయింది, నా భార్యని ఎక్కడికైతే అక్కడికి తీసుకువెళ్ళవచ్చు టికెట్ లేకోకుండా అని చెప్పారు. ఇవాళ కాణిపాకం వెళ్తారు గుంటూరు నుంచి? చెప్పండి, నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు? ఇలాంటి యాడ్లు ఇచ్చారు, ఎమ్మటే చేయలేదు. పోనీ 14 మాసాల తర్వాత చేసినా కూడా ఏంటి మీరు ఇచ్చినటువంటి వ్యవహారం? ఇవాళ ఎన్ని బస్సులకి ఇస్తున్నారు మీరు? మొత్తం 1600 బస్సులు, 16,000 బస్సులు ఉంటే 6,000 బస్సుల్లో మాత్రమే ప్రయాణం. ఈ 6,000 బస్సులు జిల్లా దాటి బయటికి వెళ్ళవు. ఒక ఎక్స్ప్రెస్ మాత్రం జిల్లా దాటి బయటికి వెళ్తుంది, అది కూడా 150 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి కాణిపాకం వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఒక మహిళకు సాధ్యమేనా? ఉచితంగా సాధ్యమే. అంటే ఇవాళ బయలుదేరితే 2 రోజులకి వెళ్తారు. ఈ బస్సు దిగా బస్సు, ఆ బస్సు దిగా బస్సు, అట్లా ఎక్కితే ప్లాన్ చేసుకుంటే. ఏంటి దౌర్భాగ్యం? నాకు అర్థం కాల. చెప్పిందేంటి, చేసిందేంటి బాబు గారు అని అడుగుతా ఉన్నా. ఏందో పలానూరు, ఇక్కడ ఎక్కి పలానూరుకి వెళ్ళండి, ఇక్కడ ఎక్కి మన రాష్ట్రంలో వైజాగ్ వెళ్ళడానికి కుదిరిద్దా? ముందేం చెప్పావు? నేనే సేఫ్ డ్రైవర్ని. ఏం సేఫ్ డ్రైవర్ అయ్యా? హక్కు ఇచ్చాడు చంద్రన్న, ఎక్కి కూర్చోవటమే, వెళ్ళిపోవటమే విశాఖపట్నం. కుదిరిద్దా? ఆర్టీసీ బస్సులు 12,000 ఆర్టీసీ బస్సులు ఉంటే ఇవాళ ఎన్నిటికి ఇచ్చావు నువ్వు? పల్లె వెలుగు ఎక్కడి దాకా వెళ్ళి తెలుసు కదా. పల్లె వెలుగు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిద్దో. ఆల్ట్రా పల్లె వెలుగు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి తెలుసు కదా. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ మాత్రం కొద్దిగా దూరమైనది. ఇవన్నీ కూడా అక్కడక్కడ తిరిగే 30-40 కిలోమీటర్లు. కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళాలి. అత్తగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, అమ్మగారింటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళలేదు. యార్డుల్లో మాత్రం దుమ్ము దులిపి పారేశారు. ఓట్లు పడేంత వరకు దుమ్ము దులుపుతారు. ఓట్లు పడిన తర్వాత 14 మాసాలు నోరు మూసి కూర్చుంటారు. 14 మాసాల తర్వాత రివర్స్ అవుతుంది వ్యవహారం అని తెలిసిన తర్వాత రోజు రోజుకి పడి తగ్గిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెరిగిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది అని తెలిసిన తర్వాత మీరిచ్చిన వాగ్దానానికి భిన్నంగా అరకొరగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారిపోయారు. అంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఇప్పుడు 420 అంటే తప్పేంటి? ఇన్ని మోసాలు చేసి, ఇంత గందరగోళాలు చేసి, స్త్రీశక్తి అని చెప్పి ఇలా చెప్పి అన్నిటినీ ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే సింగపూర్, ఇకపోతే లిక్కర్. నిన్న లిక్కర్ షాపుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే పర్మిట్ రూములు అంట. చాలా చిత్రం. అయ్యా నాకు తెలుగుతా టోటల్ లిక్కర్ స్కామ్ అంతా, టోటల్ లిక్కర్ విధానం అంతా కూడా ఫాల్స్ కాదు, స్కామ్. ఒకటి చెప్తున్నా, ఇవాళ మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలి, వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం పనిచేసింది. ప్రభుత్వం పనిచేయటమే కాదు, మొత్తం టోటల్గా ఉన్నటువంటి బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసేసింది. 4,380 దుకాణాలు ప్రైవేట్ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సిండికేట్ కైవసం చేసుకొని వాళ్లే నడుపుకుంటూ, వాళ్లే దందాలు చేసుకుంటూ విపరీతంగా అమ్మాలనే ధోరణి నుంచి దాన్ని తగ్గించి వాటిని మొత్తం టోటల్గా 2014-19లో ఇన్ని షాపులుంటే షాపులు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వమే లిక్కర్ను అమ్మేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం మద్యాన్ని నియంత్రించాలి.
మద్యం విపరీతంగా తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు అంటే అప్పుడు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదంట. అప్పుడు నాణ్యమైన మందు వచ్చిందంట. మరి ఆరోగ్యం బాగా పెంపొందిద్దో లేదో నాకు తెలియదు. నాణ్యమైన మందు సరఫరా అన్నాడు. ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నారంట. ఏంటో నాకు అర్థం కాల. సేమ్ డిస్టిలరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలియదు, నేను చూడలా. ఆరోగ్యానికి హానికరం లేని మందు ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనం చేస్తున్నా. ఇవాళ నేను అడుగుతాను, నా మొత్తం రద్దు చేశాం మేము. సక్రమంగా నడిపినటువంటి వ్యాపారం దాని మీద ఇవాళ లిక్కర్ స్కాములని పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. మొత్తం సిండికేట్లు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వం వైపు నుంచే మొత్తం నడిపేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విధానం మీరు చూశారో లేదో. చంద్రబాబు నాయుడు గారు ఈ దుకాణాల పాలసీని ముందు పెట్టేటప్పుడు ఏం చేశారంటే 9.5 నుంచి 10% మాత్రమే బ్రాందీ షాపులకి కమిషన్ అని చెప్పాడు. దాని మీద పాడుకున్నారు. పాడుకున్న తర్వాత దాన్ని ఒకసారిగా 14.5 నుంచి 15%కి పెంచాడు. ముందు ఎందుకు చెప్పలేదు? తర్వాత ఎందుకు పెంచావు? బేరమేగా, దీనిలో ఏమైనా రాసి ఉందా? అర్థం కాదా? ముందేమో 9.5 10% ఇస్తానని ముందు ప్రకటించావు. షాపులు పాడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నీతో బేరాలు పెట్టుకున్నారు. బేరాలు పెట్టుకుని టింగ్ టింగ్ తీసుకున్నావు. నీకు అరగట్టు ఇంటి దగ్గరికి టింగ్ టింగ్ తీసుకుని దాన్ని 14.5 నుంచి 15%కి పెంచావు. ఇంత దౌర్భాగ్యంగా ఇంత డైరెక్ట్గా నువ్వు డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసేటటువంటి విధానం చేస్తున్నావు. దాంతోపాటు అంట ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో చూశాను నేను, రోడ్ల మీద విచ్చలవిడిగా తాక్కోకుండానంట బ్రాందీ షాప్ దగ్గరే పర్మిట్ రూమ్ పెట్టారంట. అంటే నువ్వు రోడ్డు మీద తాగాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళి తాగాల్సిన అవసరం లేదు, పక్కనే ఉంటుంది ఒక పర్మిట్ రూము. దానికి మళ్ళీ క్యాష్ కొట్టుకునే కార్యక్రమం, దానికి డబుల్ రేట్ వేసి మళ్ళీ 20 రూపాయలు 30 రూపాయలు అమ్మే కార్యక్రమం. అంత దోపిడీ వ్యవహారం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ లిక్కర్ వ్యవహారం నడుపుతున్నటువంటి విధానం మనం ఒకసారి చూసినట్లయితే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు, పూర్వం కూడా మీరు ఒకసారి చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు లిక్కర్ వ్యవహారంలో అనేక అవకతవకలకు పాల్పడినటువంటి విషయం. దానిలోనే 2023లోనే పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చారు. ఎవరు? సిఐడి వారు నిగ్గు తేల్చి ఈయన మీద అప్పుడున్నటువంటి ఎక్సైజ్ మినిస్టర్ మీద కేసును కూడా రిజిస్టర్ చేశారు. ఆ సెక్షన్లు ఏంటంటే ఐపీసీ 166, 167, 409, 120B రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టం ప్రకారం సెక్షన్ 13(1)D రెడ్ విత్ 13(2). ఈ కేసులు ఈ స్కామ్ మీద రిజిస్టర్ చేశారు. 2014-19లో మీరు ఇచ్చినటువంటి పర్మిట్ రూముల గురించి కానీ, మీరు ఇచ్చినటువంటి బార్లకు కానీ, మీరు ఇచ్చినటువంటి వ్యవహారం మీద కూడా కేసు రిజిస్టర్ చేశారు. మీకు తెలుసో తెలీదు, ఆయన బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు. ఆయన రవీంద్ర ఇద్దరు కూడా ఇదే కేసులో బెయిల్ మీద ఉన్నటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ ఒక ట్రాన్స్పరెంట్ విధానంతో మద్యం పాలసీని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసి స్ట్రిక్ట్గా చేస్తే దాని మీద మద్యం కేసు, లిక్కర్ కేసు అని పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని, అరెస్ట్ చేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ వ్యవహారంలో కానీ, సింగపూర్ వ్యవహారంలో కానీ, మహిళల వ్యవహారంలో కానీ, అందరి వ్యవహారాల్లో పచ్చి మోసం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ దిగజారిపోయాడు. ఎందుకంటే పడిపోతున్నటువంటి గ్రాఫులు లేపుకోవాలనే ప్రయత్నం చేసి పులివెందుల్లో కూడా ఒక దుష్ట శక్తులను ప్రవేశపెట్టి రౌడీయిజం చేసి గాయాలు పరిచి చంపాలని ప్రయత్నం చేసి కాకి బట్టలు వేసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కూడా వినియోగించుకొని ఏదో ఒక విధంగా పులివెందుల్లో గెలవాలని తాపత్రయపడుతాడు. ఆఫ్టర్ ఆల్ ఈ స్మాల్ ఎలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్ట నష్టాలు పడుతున్నాడంటే ఎంత అధోగతి పాలయ్యాడో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటి? ఎందుకనబ్బా సెల్ఫీలు దిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే మొన్న వెంకటేశ్వర నాయుడు సెల్ఫీలుగా వెంకటేశ్వర నాయుడు అనే ఆయన్ని చిత్తం ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో దిగిన ఫోటో పెట్టారు ఈనాడులో, అంతేగా ఆంధ్రజ్యోతిలో. ఆయన
చెవిరెడ్డికి బాగా సన్నిహితుడు అని పెట్టారు. ఆయన డబ్బులు లెక్కేస్తుంది పెట్టారు. అది మొన్న ఎలక్షన్లో పంచిన డబ్బులని. దానిలో 2,000 రూపాయల కట్టలు ఉన్నాయి. చిత్రం 2,000 రూపాయల నోట్లు. అర్థం కాల. ఎమ్మటే కట్ చేస్తే కడమ పేపర్లో వచ్చింది, సాక్షి పేపర్లోకి వచ్చింది. ఎవరెవరితో దిగాడు? పెమ్మసాని చంద్రశేఖర్ దిగాడు, చంద్రబాబుతో దిగాడు. ఈ ఫోటోలే ఆధారమైతే చంద్రబాబు డబ్బులేగాయి, పెమ్మసాని చంద్రశేఖర్ డబ్బులేగాయి చెప్పొచ్చుగా. కాస్త అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలని ఒక సామెత ఉంది. మీరు కట్టుకథలు అల్లినా కాస్త అతికేదట్టు అల్లంటారా స్వామే? ఇష్టం వచ్చేట్టు అల్లటం. ఇప్పుడు ఏమంటాడు? మీరు సెల్ఫీలు దిగేటప్పుడు జాగ్రత్తగా దిగాలి అంటే తారేపోయే వాళ్ళతో దిగుతారు. సెల్ఫీలు నాకు అర్థం కాల. ఎంత చక్కగా దిగాడు ఆయన. పైగా ఆయన ఏదో ఫ్లైట్లో వెళ్తున్నాడంట. ఆ ఫ్లైట్ కూడా సీఎం రమేష్ అంట. ఏంటి అన్నీ కూడా ఇలాంటి ఊరిని చిన్న చిన్న వారి అన్ని సన్నాసి పనులు చేసే చంద్రబాబు నాయుడు ఆయనలాగానే అందరూ చేస్తారని మా మీద బురదల్లే కార్యక్రమాలు. ఏదో ఒక విధంగా చెవిరెడ్డిని ఇంకా ఇతర నాయకుల్ని, ఇతర ఐపీఎస్ ఆఫీసర్ని ఈ కేసులో ఇరికించి వేధించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సిట్ సంగతి కూడా చెప్తున్నా. సిట్టు మీరు సక్రమంగా విచారణ చేయకపోతే డెఫినెట్గా మీరు జైల్లో సిట్టింగ్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సిట్ అధికారులందరికీ చెప్తున్నా, మీరు చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్నారు. 2,000 రూపాయల నోట్లు పెట్టి మీరు చేస్తున్నారు. మొన్న కూడా చూసాం కసిరెడ్డి దగ్గర 11 కోట్ల రూపాయలు ఎక్కడో ఫామ్ హౌస్లో, ఏదో ఫామ్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ వర్ధమాన్ కాలేజీలో చేశారంటే దాని మీద కోర్టులో విచారణ జరుగుతూ ఉంది. ఆ నోట్ల యొక్క నెంబర్లు, సీనియర్ నెంబర్లు ఇవ్వమంటే అవి ఇవ్వకుండా అక్కడక్కడ కలిపేస్తున్నారు. అంటే దొంగతనం చేశారు. పోలీసులే డబ్బులు తీసుకెళ్లి పెట్టి పట్టుకుంటారు. మీరు చూసారుగా చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఎవరి మీద కేసు బుక్ చేయాలంటే గంజాయి పెట్టి వాడి తిరిగి కూడా వెళ్ళి పట్టుకుంటారు. ఆ రకంగా సిట్ చేస్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఐపీఎస్ అధికారులు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఉన్నటువంటి టీం ఇవాళ చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు దాగుతూ లోకేష్ చెప్పినట్టుగా మా నాయకుల్ని ఇరికించాలని మీరే నోట్లు తీసుకెళ్లి పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం శాశ్వతంగా ఉండదు. న్యాయస్థానాల్లో అన్ని బయటకు వస్తాయి. మీరు ఇదే విధంగా తీసుకెళ్లి డబ్బులు పెట్టినట్టుగా రుజువైతే సిట్ విల్ బి సిట్ ఇన్ ది జైల్ ఆఫ్టర్ 5 years. గుర్తుపెట్టుకోండి. ఐపీఎస్ ఆఫీసర్లు ఏమీ చట్టానికి అతీతులు కాదని మీరే చెప్పారుగా. జత్వానీ కేసులో తీసుకెళ్లి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైల్లో కూర్చోబెట్టారుగా. మిమ్మల్ని కూడా తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టేటువంటి చట్టం ఉంది, మర్చిపోవద్దని మనం చేస్తున్నా. ఎంత దౌర్భాగ్యం అండి. నోట్లు కట్టలు తీసుకెళ్లి మీరే పెడతారా? సిట్టు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఆధారాలు ఇవన్నీ చూపించేటటువంటి కార్యక్రమం బెయిల్ ఇచ్చే సమయానికి తీసుకెళ్లి పెడుతున్నారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. టోటల్గా చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు దాగే ఆ కోయా ప్రవీణ్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, లేదు అక్కడ మణికంఠ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు, ఇక్కడ సిట్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు అందరికీ చెప్తున్నా, ఇది భారత రాజ్యాంగం ప్రకారం జరగవలసినటువంటి పరిపాలన తప్ప మీ ఇష్టానుసారంగా కాకి బట్టలు వేసుకొని తుపాకీ ఉందని, లాఠీ ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు చెప్పినట్టుగా జులిపిస్తే కటకటాలు లెక్క వేయవలసిందే. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే వాట్ ఈస్ దేర్, ఈ కోయా ప్రవీణ్ యొక్క ఉద్దేశం ఏమై ఉంటుందంటే, పోలీసు వారి ఉద్దేశం ఖచ్చితంగా 12వ తారీఖున ఎవరైతే వైఎస్ఆర్సీపీకి బలంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కేసులు పెట్టి వారిని అందరినీ ప్రివెంట్ చేసి ఎలక్షన్ జరుపుకోవాలి వన్ సైడెడ్గా అనేటువంటి కుట్ర జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను దాడి ఏంటండి నాకు అర్థం కాల. ఆ దాడికి ఏమంటాడండి కోయా ప్రవీణ్? మేము లేకపోతే తలకాయలు తెగిపోయాయి, మేము ఉన్నాం కాబట్టి తలకాయలు పగిలిపోయేంత వరకు ఎలా చేశాం, తెగిదాకా ఒప్పుకోలేదు అని చెప్తున్నాడా? ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిగ్గుందని అడుగుతా ఉన్నా. ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎన్నికల్లో పక్క ఊరికి వెళ్ళి పత్తి వ్యాపారం ఏంటి? ఏం మాటలు అవి? ఆర్ యూ పొలిటీషియన్ ఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్? ఆ రకంగా కామెంట్ చేస్తున్నట్టు ఏంటి మీకు? అంటే చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు దాగుతామనే కదా అర్థం. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేయాలి. అలా చేయకపోతే చట్టం పరిధిలోకి మీరు వస్తారు. గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.